డియర్ డాక్టర్ టీవీ మా అమ్మగారికి 51 సంవత్సరాలు మోకాళ్లు కీళ్లు అరిగిపోతే డాక్టర్ గారిని కన్సల్ట్ చేశాము. పార్షియల్ నీ రీప్లేస్ చేయాలని అన్నారు. ఇంకొక డాక్టర్ ని కలిస్తే ఫుల్ నీ రీప్లేస్ చేయాలని అన్నారు. ఇప్పుడు నేనేం చేయాలి, మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సునీల్ గారు సమాధానం అందిస్తారు. ఇప్పుడు మదర్ 51 years అన్నారండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఆప్షన్స్ చాలా వచ్చినాయి. మోకాళ్ళలో మార్పిడిలో పార్షియల్ నీ రీప్లేస్మెంట్, అదర్వైజ్ దాన్ని యూనిక్ కంపార్ట్మెంటల్ నీ రీప్లేస్మెంట్ అంటారు. టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే అన్నీ మార్చడం. ఇప్పుడు మేము సహజంగా చేసేది ఏంటంటే ఎంతవరకు అరిగింది, ఇప్పుడు ఒకటే దాంట్లో డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి మోకాల్లో, మీడియల్, లాటరల్, పెటలోఫిమరల్ అని. ఏ కంపార్ట్మెంట్ అరిగితే అంతవరకే మార్చడం ట్రై చేస్తాము. ఎందుకు అంటే ఏ జాయింట్ రీప్లేస్మెంట్ అయినా దానికి ఒక కాలం ఉంటుంది. అంటే ఒక 10 years, 15 years, 20 years నడవటం. దాని తర్వాత అది లూజ్ అయ్యి దాని తర్వాత నొప్పి వస్తే అది తీసి మార్చాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు 51 yearsకి ఆవిడకి టోటల్ నీ రీప్లేస్మెంట్ చేస్తే 70 ఏళ్ళకి మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆ చేసే ఆపరేషన్ రివిజన్ నీ రీప్లేస్మెంట్ అంటాం. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. రెండోది పెయిన్ఫుల్, పెద్ద పెద్ద ఘాట్లు, లోపలేసే రాడ్ కూడా పెద్ద వేయాలి. సో ఇన్ని విధాల నష్టాలు ఉన్నాయి మనకి. అందుకని చిన్న వయసు ఉన్నప్పుడు మేము వీలైనంత వరకు ఎంత అరిగిందో అంతవరకే మారుస్తాం. దాన్ని యూనిక్ కంపార్ట్మెంటల్ నీ రీప్లేస్మెంట్ అంటున్నాం. కానీ ఇది అందరికీ సరిపోదు. మనం చూడాల్సింది ఏంటంటే ఒకటి వయసు, రెండోది కాలు వంకర ఉందా, ఉంటే ఎంతవరకు వంకర ఉంది. ఒక ప్రమాణం దాటిన తర్వాత దాన్ని చేయలేము. దాంతో లోపల ఉన్న లిగమెంట్స్ సరిగ్గా ఉన్నాయా, లిగమెంట్స్ పాడైతే మళ్ళీ చేయలేము. దాని తర్వాత కీళ్ల వాతం ఉందా, కీళ్ల వాతం ఉంటే డెఫినెట్గా చేయకూడదండి. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ దీన్ని కాంట్రా ఇండికేషన్స్ అంటారు. ఇప్పుడు ఆ కాంట్రా ఇండికేషన్స్ ఫాలో అవుతున్నావో లేదో చూసుకోండి. చూసి ఒకటే కంపార్ట్మెంట్ కనుక అరిగితే యూనిక్ కంపార్ట్మెంటల్ రిజల్ట్స్ చాలా బాగున్నాయండి. ఇంకొకటి దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఇది మనకి అందాజు ఒక 15-20 సంవత్సరాలు వచ్చిన చిన్నదే మార్చాం కాబట్టి నెక్స్ట్ దీన్ని మార్చడం, ఒక లూజ్ అవుతే మార్చడం అంటూ వెళ్తే మనం టోటల్ నీ రీప్లేస్మెంట్కి వెళ్తాం. అంటే 15-20 సంవత్సరాల తర్వాత అది తీసి ఒక నార్మల్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే సింపుల్ ఆపరేషన్. సో ఆ లైఫ్ టైంలో మనకు ఒక సింపుల్ ఆపరేషను, ఒక మీడియం ఆపరేషన్ తోటి మనకి మొత్తం లైఫ్ అయిపోద్ది. అదే 51కి టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసుకుంటే ఫస్ట్ ఒక మీడియం ఆపరేషన్, దాని తర్వాత ఒక మేజర్ ఆపరేషన్ ఉంది. సో దీంతో ఏంటంటే నొప్పులు, కష్టము, తర్వాత కాంప్లికేషన్ రేట్ ఎక్కువ ఉండటం, ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకని మీరు తీసుకోవాల్సిన సలహా ఏంటంటే ఎంతవరకు అరిగింది అండ్ ఎంతవరకు జాయింట్ రీప్లేస్మెంట్ అవసరము. దాంతోపాటు ఆ డాక్టర్కి ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అనేది కొంచెం టెక్నికలీ బాగా అడ్వాన్స్డ్ అండ్ అది చేస్తే మాత్రం చాలా సక్సెస్ఫుల్ ఆపరేషన్ సరిగ్గా చేస్తాయి. సో అందుకని మీరు కొంచెం ఆ డాక్టర్ గారి గురించి కూడా కనుక్కొని ఆయన రెగ్యులర్గా చేస్తున్నారు ఈ ఆపరేషన్. సంవత్సరానికి 1-2 చేస్తే ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటాయండి. సంవత్సరానికి చాలా రెగ్యులర్గా చేస్తుంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అండ్ అలాంటి డాక్టర్ ఉంటే డెఫినెట్గా చేయించుకోండి.